జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో మనస్వర మాధురి గ్రూప్ ఆత్మీయ కలయిక కార్యక్రమం వైభవంగా జరిగింది. గ్రూప్ నిర్వాహకుడు ఎంబీఎస్ చౌదరి ఆధ్వర్యంలో తొలుత విఘ్నేశ్వర పూజ, సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఈమని శశికుమార్ శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఒకే గ్రూపుగా ఏర్పడి ప్రతిరోజు ఆత్మీయంగా పలకరించుకుంటూ ఆధ్యాత్మిక గీతాలు ఆలపిస్తూ కుటుంబంలా మెలగడం అభినందనీయమన్నారు. గ్రూప్ సభ్యులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం గ్రూప్ గౌరవాధ్యక్షులు మందపాటి కేశవరెడ్డి దంపతులను సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు కుందా శాస్త్రి, ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ బవరిశెట్టి మురళీకృష్ణ, విజయదుర్గ ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు త్రినాథరావు, రాధాకృష్ణ, పాండురంగారావు, స్వరమాధురి కమిటీ ఉపాధ్యక్షులు ఓపులరావు, అడ్మిన్లు కాగిత సత్యనారాయణ, ఏను వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఏ మంచి జరుగుతున్నా ఈ కళారంగం కూడా మంచిది. ఎందుకంటే మన మనుషులు మన ఆర్థిక స్థానంలో ఎంత ఉండినా, ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఒక పాట పాడుకునే ద్వారా ఎంత సమస్య అయినా అధిగమించవచ్చు అనేది ఎక్కడుందంటే ఒక సాంగ్ పాడుకోవడం, సాంగ్ వినడంలో ఉంది. సో ఇటువంటి రంగాన్ని కూడా అయితే చాలా మందికి వ్యాధులు తగ్గుతాయి. సమస్యతో అలా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు కూడా దాన్ని మర్చిపోతారు. సో ఇటువంటి వేదికలను ఎంకరేజ్ చేయాలి అని మేము అనుకున్న తోటనే ఇక్కడ ఎక్కువ మంది జంగారెడ్డిగూడెం నుంచి ఉన్నవాళ్ళు కాదనుకున్నాం. అందరూ పొడుగులు ఎక్కువ మంది ఉన్నారు కదని దూర ప్రదేశాలు. ఓకే, నేను మా జంగారెడ్డి గొప్పతనం గురించి చెప్పుకుంటాను. సంగీతం గురించి అంతా నాకు తెలియదు కాబట్టి అమ్మా, ఈ జంగారెడ్డిగూడెం అనేది ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన ఒక రకంగా మన భారతదేశం ఎలా లౌకిక దేశమో సెక్యులర్ అలాగా జంగారెడ్డి వాళ్ళు 10% ఉంటారు. 90% ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి వచ్చామా. ఈ చౌదరి కూడా నెల్లూరు నుంచి వచ్చి 15 సంవత్సరాలైంది. ఇక్కడ బాగా కుదిరేసిన ఆయనకి ఎక్కడి నుంచి వెళ్తా. అందుకని ఇటువంటి ప్రదేశానికి వచ్చిన మీరందరికీ కూడా